5. సో టాలీ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తాను. సో మీరు ఈ లోపు గూగుల్ ఓపెన్ చేసేసుకోండి, బ్రౌజర్ ఓపెన్ చేసేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసి రెడీగా ఉండండి. ఒక్క 2 minutes చూసి స్టార్ట్ చేసేద్దాం. ఒక్క 2 minutes, 9-10 అవగానే స్టార్ట్ చేసేద్దాం. ఒక 4 minutes. సిస్టమ్ లేని వాళ్ళు అయితే ప్రాబ్లం ఏం లేదండి, నోట్ చేసుకోండి స్టెప్ బై స్టెప్. సత్యసాయి గారు అడగండి, అన్మ్యూట్ చేసుకోండి. సార్ హలో. యా చెప్పండి. హలో సార్, ఏం లేదు సార్, నాది మొబైల్ సార్. దానిలోనే నేను ఒక బుక్ పెట్టుకున్నాను, దానిలో నేను అన్ని చేసుకుంటాను సార్. నేను నోట్ చేసుకుని రేపు చేసుకోండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. సేమ్ స్టెప్స్ అలానే యూజ్ చేయండి, ఓకేనా? ఓకే సార్. గుడ్ గుడ్. సో నేను షేర్ స్క్రీన్ ఇచ్చేస్తాను. షేర్ అవుతుంది కదా మీ అందరికి? నా ఆడియో వీడియో ఇస్ ఎవ్రీథింగ్ రైట్? ఓకే, యా థమ్స్ అప్ ఇచ్చేసండి. అవ్వకపోతే ఒక్కసారి మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అయిపోండి, అంటే ఒకసారి కాల్ కట్ చేసి మళ్ళీ రీకాల్ జాయిన్ అయిపోండి. ఇన్ కేస్ మీకు ఒకవేళ రాంబాబు గారు అన్మ్యూట్ చేసుకోండి. యా చెప్పండి సార్. మీ వాయిస్ రావట్లేదు సార్, నాకు మీ వాయిస్ రావట్లేదు. అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నట్టయితే ఒక్కసారి హెడ్ ఫోన్స్ రిమూవ్ చేసి మాట్లాడండి, హెడ్సెట్ రిమూవ్ చేసి. ఇప్పుడు ఒకసారి మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. మీ వాయిస్ నాకు వినిపించట్లేదు సార్. మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. హెడ్ ఫోన్ సెట్ చేసుకోండి, మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నాకు మెసేజ్ పెట్టేసేయండి రాంబాబు గారు. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. మీరు ఆల్రెడీ ఓపెన్లోనే ఉందనుకుంటా మీ అందరికీ. కనిపిస్తుంది కదా నాది? గుడ్ గుడ్ గుడ్. సో ఇక్కడ మీరు టైప్ చేయాల్సింది ఉంటుంది, టాలీ ప్రైమ్ డౌన్లోడ్ అని రాయండి. టాలీ స్పేస్ ప్రైమ్ స్పేస్ డౌన్లోడ్. ఇదిగోండి నేను ఇచ్చాను, టాలీ కలిపి కాకుండా టాలీ స్పేస్ ప్రైమ్ స్పేస్ డౌన్లోడ్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. మీ అందరూ ఓపెన్ అయిపోయి ఉండాలి. సో నేను ఎంటర్ తీసుకుంటున్నా. ఇలా వచ్చినప్పుడు చూడండి, మీరు ఎందులోకి వెళ్తారంటే 1 2 3 థర్డ్ వన్ చూడండి. మీకు టాలీ సొల్యూషనే కిందకి వెళ్తే, ఇంకా కిందకి వెళ్తే ఇదిగోండి టాలీ సొల్యూషన్స్ ఇండియా.com, టాలీ సొల్యూషన్స్ ఇండియా.com. మీరు కిందకి వెళ్తే కనిపిస్తుంది టాలీ సొల్యూషన్స్ ఇండియా.com అని చెప్పి కింద మనకి లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, టాలీ సొల్యూషన్స్ ఇండియా.com. ఈ కింద లింక్ ఉంది కదా, ఇగోండి లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతాయి. మీకు ఇలా ఓపెన్ అవుతాయి. వచ్చున్నాయి కదా మీకు ఇలాగా. ఎవరికైనా రాకపోతే నాకు మెసేజ్ చేసేయండి, సార్ ఐ కాంట్ సార్ అని చెప్పి, లేదా నాకు రాలేదు సార్ అని చెప్పి మెసేజ్ పెట్టేయండి. నాకు మెసేజ్ రాలేదంటే నెక్స్ట్ నేను ప్రొసీడ్ అయిపోతాను. నో సార్, ఓకే, సువర్ణకి రాలేదు, రూపా సువర్ణ గారికి రాలేదు. మళ్ళీ చెప్తాను చూడండి, టాలీ ప్రైమ్ డౌన్లోడ్ ఇచ్చేసి మీరు అలా కిందకు వస్తే ఇది ఎన్నోది 1 2 3 4th వన్నే, 4th వన్ టాలీ సొల్యూషన్ ఇండియా.com. ఎస్ సార్ వచ్చింది, శాంతి గారికి వచ్చింది, అపర్ణ గారికి రాలేదు.
చూడండి tallysolutionindia.com లేదా కిందకైనా వెళ్ళండి. అలా కిందకెళ్ళా మీకు కనిపిస్తుంది tallysolutionindia.com. నాకు పైన వచ్చింది, మీకు కిందనైనా ఉండొచ్చు. రాంబాబు గారు వాయిస్ వినిపిస్తుంది. సో మీరు కిందకెళ్ళా మీకు కనిపిస్తుంది అండి టాలీ సొల్యూషన్ ఇండియా. ఓకే ఓకే కదా అందరికి? ఇదిగో హరి గారు కూడా పెట్టారు లింక్ గ్రూప్ లో చాట్ బాక్స్ లో ఆయన లింక్ కూడా పెట్టారు. ఆ లింక్ మీదైనా మీరు చాట్ ఓపెన్ చేసి ఆ లింక్ మీదైనా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ హరి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇగోండి హరి గారు పెట్టారు లింక్. మన చాట్ బాక్స్ లో, జూమ్ చాట్ బాక్స్ లో, టాలీ కాదు, ఈ జూమ్ చాట్ బాక్స్ లో హరి గారు పెట్టారు. రైట్, అందులో ఫస్ట్ వన్ చూడండి 4.1 ఉంది మనకి డౌన్లోడ్. ఆ డౌన్లోడ్ ఇచ్చేయండి. నేను డౌన్లోడ్ మీద నొక్కేసాను. ఇదిగోండి పైన డౌన్లోడ్ అవుతుంది. నాకు ఈ డౌన్లోడ్ సింబల్ మీద నొక్కితే నాకు డౌన్లోడ్స్ కనిపిస్తుంది. ఇన్సెక్యూర్ డౌన్లోడ్ బ్లాక్డా, కీప్ కంటిన్యూ చేయండి. ఇగోండి 42.6 MB డౌన్లోడ్ అవుతుంది. 42.6 MB. సో నాకు డన్ అని ఓపెన్ అయిపోయింది, డౌన్లోడ్ అయిపోయింది. మీ అందరికి ఓపెన్ అయిపోయింది కదా డౌన్లోడ్. ఈ ఫైల్ మీద ఒక్క క్లిక్ చేయండి చాలు. డౌన్లోడ్ అయిపోయాక ఆ ఫైల్ మీద క్లిక్ చేయండి. చేశాక నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. మీకు కనిపిస్తుంది కదా ఇలాగా. కనిపించిందా మీకు? మళ్ళీ చూపిస్తాను చూడండి. నాకు డౌన్లోడ్స్ లో కనిపిస్తుంది, నేను ఫైల్ చేసుకుంది. నాకు అవన్నీ నా డౌన్లోడ్స్ లో ఉంటాయి. మీవి కూడా మీ డౌన్లోడ్స్ లో కనిపిస్తుంది. ఇదిగోండి సెటప్ అని వస్తుంది చూసారా. త్రివేణి గారు చూడండి, మళ్ళీ చెప్తాను. త్రివేణి గారు క్రోమ్ ఓపెన్ చేసుకోండి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఇందులో సెర్చ్ బాక్స్ లో టాలీ ప్రైమ్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. టాలీ స్పేస్ ప్రైమ్ స్పేస్ డౌన్లోడ్ చేసిన తర్వాత అలాగా ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు కిందకు వస్తే టాలీ సొల్యూషన్స్ ఇండియా లేదా మీ గ్రూప్ లో లింక్ అనేది వచ్చింది చూడండి. హరి గారు పెట్టారు లింక్. ద అప్లికేషన్ కెనాట్ బి ఓపెన్, ఎర్రర్ వస్తుంది. సునీత గారు మీకు ఆ ఫైల్ సపోర్ట్ చేయదండి. మీరు ERP9 ని యూజ్ చేయండి. నేను చెప్తాను, ERP9 డౌన్లోడ్ చేసినంత వరకు వెయిట్ చేయండి సునీత గారు. ఓకే ఫైన్. త్రివేణి గారు ఇదిగోండి టాలీ సొల్యూషన్ ఇండియా అని చెప్పి ఇలా ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్నే మనకు కనిపిస్తాయి. ఇందులో ఏవి తీసుకున్నా పర్వాలే. 4.0 ఇది 4.1 లేటెస్ట్. ఇది డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ మీద నొక్కేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఎప్పుడైతే డౌన్లోడ్ అయ్యిందో మనకు డౌన్లోడ్ లో ఇలా సెటప్ ఫైల్ వస్తుంది, సెటప్ అని. దీని మీద డబుల్ ట్యాప్ చేయండి, ఎస్ ఇవ్వండి. ఎస్ చేసినట్టయితే నేను ఇది మినిమైజ్ చేసుకున్నా, బ్రౌజర్ కూడా మినిమైజ్ చేసుకున్నా. ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేయండి మీరు అందరూ. నేను క్లిక్ చేస్తున్నాను. ఆ సెటప్ మీద డబుల్ ట్యాప్ చేస్తే ఎస్ అని ఇచ్చిన తర్వాత ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చింది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. ప్రవీణ గారు అన్మ్యూట్ చేసుకోండి. ప్రవీణ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఇది నేను జస్ట్ ఇంతకుముందే జాయిన్ అయ్యాను. డౌన్లోడ్ నుంచి చూసాను. హలో వినిపిస్తుందా సార్?
వినిపిస్తుంది చెప్పండి. సార్ మీరు డౌన్లోడ్ నుంచి స్టార్ట్ చేశారా క్లాస్? నేను అక్కడి నుంచే ఉన్నాను. డౌన్లోడ్ చేశాను, ఇన్‌స్టాల్ చేశాను. అది ట్రై ఫర్ ఫ్రీ అంటుంది. అదే క్లిక్ చేయనా? ఆర్ అక్కడికే వస్తాను చూడండి. రైట్. మీరు నాకంటే ముందే చేసేసారు అన్ని. వెల్ డన్. కనిపిస్తాయి చూడు. నేను సో స్టార్ట్ టాలీ ప్రైమ్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి, టాలీ ప్రైమ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. గీత గారు అడగండి. అన్మ్యూట్ చేసుకోండి గీత గారు. అడగండి. సార్ డౌన్లోడ్ అయిన తర్వాత స్క్రీన్ మీద ఏమని అడగండి. నాకు సిగ్నల్ మీది వాయిస్ సరిగ్గా స్టక్ అవుతుంది, స్లోగా వస్తుంది. డౌన్లోడ్ అయ్యాక స్క్రీన్ మీద ఏమని వస్తుంది సార్? డౌన్లోడ్స్ సెటప్ అని వస్తుందా మేడం? డౌన్లోడ్స్ లో సార్ వచ్చింది సార్. ఆ సెటప్ మీద డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ ఎస్ అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో అని అడిగిన తర్వాత ఎస్ ఇవ్వండి. కాదు సార్, అన్ని చేసినాను. స్క్రీన్ మీద టాలీ ప్రైమ్ అని వచ్చింది సార్. వచ్చిందా? డబుల్ క్లిక్ చేయండి. సార్ చూపిస్తాను, అవన్నీ చూపిస్తానండి మీకు, చూడండి. ఓకే. సో నేను యాక్సెప్ట్ ఇస్తున్నాను. సేమ్ నాలాగా వస్తే మీరు యాక్సెప్ట్ ఇచ్చేయండి. ఇదిగోండి, మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు టాలీ ప్రైమ్ ట్రై ఫర్ ఫ్రీ ఎడ్యుకేషనల్ బ్రాకెట్ లో ఎడ్యుకేషనల్ మోడ్ అని వచ్చిందా? ఒకవేళ మీకు ఇలా ఓపెన్ అవ్వకపోతే అది కూడా నేను చెప్తానండి ఎలా ఓపెన్ అయ్యో. మీకు సి డ్రైవ్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి కొంతమందికి అయితే. చూడండి, ఇలా ఓపెన్ అయిన వాళ్ళు అయితే ట్రై ఫర్ ఫ్రీ అని ఉంది కదండి, మనం ఇందులోనే వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈ ట్రై ఫర్ ఫ్రీలోనే ఎడ్యుకేషనల్ మోడ్లో. యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ అనేది మనం కొనుక్కోవాలి, లైసెన్స్. చూడండి, సెకండ్ వన్, యూజ్ లైసెన్స్ ఫర్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్. ఈ లైసెన్స్ ఒకటి 25,000 ఏంటి. టాలీ కొత్త వర్షన్ ఏమైనా మనం తీసుకోవాలనుకుంటే 25,000. విజయలక్ష్మి గారు అడగండి. సార్ ఇప్పుడు మనం ఫ్రీగా తీసుకుంటే అది ఎన్ని మంత్స్ వరకు ఉంటుంది సార్? అన్లిమిటెడ్ డేస్ అండి, అన్లిమిటెడ్ ఇయర్స్. అన్లిమిటెడ్. ఓకే సార్. అంటే మరి కొనుక్కోవడం ఎందుకు సార్? ఇంకా ఫ్రీగా ఉంటే అందరూ ఫ్రీగా చెప్తాను. వాడుకోవచ్చు కదా. ఫ్రీగా వాడుకోవచ్చు కదా, చెప్తాను. దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది, ఒరిజినల్ దానికి దీనికి. ఓకే సార్. యా హరి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఇక్కడ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి కదా సార్. Yeah. ఎడ్యుకేషన్ ఒకటి ఫ్రమ్ నెట్వర్క్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అండ్ న్యూ లైసెన్స్. అంటే డిఫరెన్సెస్ ఏముంటాయి యాక్చువల్గా? ఏమైనా ఫ్యూచర్స్ ఏమైనా తక్కువ ఉంటాయా లేకపోతే అన్నీ ఉంటాయా ఎడ్యుకేషన్ లో? ఒరిజినల్ దానికి ఎడ్యుకేషన్ దానికి ఏవి మార్పులు ఉండవండి, అన్ని చేసుకోవచ్చు. కానీ ఒక్క ఆప్షన్ మాత్రం ఉండదు ఎడ్యుకేషన్ మోడ్ లో. ఆ ఆప్షన్ ఏంటనేది మనం డెప్త్ వెళ్తాం కదండి, అది నేను చెప్తాను మీకు. చెప్తాను. ఒక్క ఆప్షన్ మాత్రమే ఇవ్వడు. ఆ ఒక్క ఆప్షన్ వల్ల మనం లైసెన్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఆర్గనైజేషన్ లోని ఖచ్చితంగా ఈ లైసెన్స్ వర్షన్ తీసుకునే రన్ చేయాలి, లేకపోతే వాళ్ళు ఎంట్రీలు వేయలేరు. ఎంట్రీలు వేసినా ఫైలింగ్ చేయలేరు. జిఎస్టీ రిటర్న్స్, టీడీఎస్లు, ఇన్కమ్ ట్యాక్స్లు ఏం ఫైలింగ్ చేయలేరు వాళ్ళు రియల్ టైంలో. ఓకే. సో ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయించుకోవాలా? ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయించుకోవాలి. వాళ్ళు టాలీ సపోర్ట్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు ఇన్స్టాల్ చేసేస్తారు. ఓకే సార్. ఓకే సార్. మ్యూట్ అయిపోయింది. మారుతి రమణ్ గోపాల్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అది ఇన్స్టాల్ కావట్లేదు సార్, అక్కడ ఆగిపోతుంది. మామూలుగా డౌన్లోడ్ అయింది కానీ ఇన్స్టాల్ కావట్లేదు. ఏమైనా వస్తుంది సార్? అది ఆ స్క్రీన్ అక్కడే ఆగిపోతుంది. అంటే ఇప్పుడు ఇన్స్టాల్ నొక్కిన తర్వాత స్క్రీన్ అట్లా బార్ ఆగిపోతుంది, ఇన్స్టాల్ కావట్లేదు. అవునా? చెప్తాను అయితే, అది ఆగండి. మార్నింగ్ చెక్స్ అని చెప్పి అలా వచ్చేసింది, ఆగిపోయింది. అవునా? ఓకే చెప్తాను సార్. ఈఆర్పి 9 చేద్దాము, అది కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఈఆర్పి 9 చెప్తాను కదా. త్రివేణి గారు అడగండి. సార్ ఇప్పుడు ఇందాక జిఎస్టీ గురించి అన్నారు కదా సార్, టాలీ వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేస్తా అన్నారు. అంటే ఇది ఇప్పుడు ఫ్రీ వర్షన్ కాకుండా వేరే వర్షన్, అది ఎట్లా చేస్తారు? అది ఇక్కడ కూడా జిఎస్టీ ఎంట్రీస్ వేసుకోవచ్చు మేడం, ఫైలింగ్ అవ్వదు. రిటర్న్స్ మనం ఫైలింగ్ చేస్తాం.
అంటే ఇది దేనికోసం యూజ్ అవుతుంది సార్ మరి ఇప్పుడు మన ఫ్రీ వర్షన్ ఎడ్యుకేషనల్ పర్పస్, అనేది మామూలుగా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, కంపెనీ పరంగా మనం దీన్ని వాడలేం. అంటే ఎడ్యుకేషన్ అంటే అంటే జస్ట్ టాలీ గురించి నేర్చుకోవడం వరకేనా సార్ నో లేకపోతే నో 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 ప్రాక్టికల్ గా చేయొచ్చు, ప్రాక్టికల్ గా చేయొచ్చు, కానీ వన్ థింగ్ అవ్వదు. ఏంటి సార్ అది? ఆ వన్ థింగ్ మీ క్లాస్ లో చెప్తాను మేడం. అంటే ఇది వాడొచ్చు మనం అయితే ఈ క్యాలిక్యులేషన్స్ కి వాటికి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కి అయితే యూజ్ చేసుకోవచ్చు కదా సార్ వీటిని, ఈ టాలీ మనం ఫ్రీ యాప్ ని దీన్ని. అది ఎడ్యుకేషన్ పరంగా వాడొచ్చు మేడం, బట్ ఆఫీస్ పరంగా మనం యూజ్ చేసాం అనుకోండి, నేను అదే అంటున్నా, ఆఫీస్ పరంగా ఒక పాయింట్ అవ్వదు, ఆ పాయింటే మెయిన్ థింగ్. ఆ పాయింట్ సరే ఏంటనేది డెప్త్కి వెళ్ళాక నేను చెప్తాను మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎడ్యుకేషన్ మోడ్కి అండ్ లైసెన్స్డ్ దానికి తేడా ఏంటి, లైసెన్స్ తీసుకొని చేయాలా లైసెన్స్ తీసుకోకుండా చేయాలనేది డెప్త్గా వెళ్ళాక మీరే డిసైడ్ చేసుకుంటారు. ఓకేనా? సరే సరే సార్, ఓకే సార్, ఓకే. యా, అపర్ణ గారు. అదే టాలీ సొల్యూషన్స్ india.com లో అవ్వలేదు సార్, వేరే దాంట్లో డౌన్లోడ్ చేసిన పర్లేదు. పర్వాలేదు, వేరే దాంట్లో డౌన్లోడ్ చేసినా పర్వాలేదు. అదే unable to access the configure tally gateway server అని వస్తుంది. ఎస్ చేయండి అక్కడ. కింద నార్మల్ గా కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అని ఉంది, అది ఓకే చేయొచ్చు సార్? అది ఓకే చేయొచ్చు, కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. ఇదిగోండి ఇప్పుడైతే నేను కంటిన్యూ, ఇదిగోండి ఎడ్యుకేషనల్ మోడ్ మీద క్లిక్ చేశాను, మీకు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అని వస్తుంది కొంతమందికి, అప్పుడు చెయ్యండి. అప్పుడు మీకు డైరెక్ట్ గా గేట్ ఆఫ్ టాలీ అయినా ఓపెన్ అవుతుంది, లేదా క్రియేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ క్రియేట్ ఏ కంపెనీ, మైగ్రేట్ అని వచ్చింది సార్. కాన్ఫిగరేట్ మీద క్లిక్ చేయండి. ఓకే. బ్యాకప్ కంపెనీ డేటా బిఫోర్ మైగ్రేషన్ నో అని వచ్చింది. మీరు ఎప్పుడైనా టాలీ యూజ్ చేశారా? అంటే నేను యూజ్ చేయలేదు, మా హస్బెండ్ ఏమైనా యూజ్ చేశారేమో తెలియదు. ఆల్రెడీ ERP 9 ఉంది సార్. ఓకే, ప్రైమ్ మీద కూడా ERP 9 ఉంది ఆల్రెడీ, అందుకే అవ్వదు, ఏదో ఒకటే ఉండాలి, ERP 9 కానీ ప్రైమ్ కానీ. ఓకే, ERP 9 అన్ఇన్స్టాల్ చేసేయమంటారా అయితే, ప్రైమ్ ఎంచుకోమంటారా? ERP 9 అన్ఇన్స్టాల్ చేసి ప్రైమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఏదో ఒకటే ఉంటుంది. ఓకే సార్, ఈ లోపు ఇన్స్టాల్ చేస్తారు. థ్యాంక్ యూ. ఎస్ శాంతి అన్మ్యూట్ చేసుకోమ్మా. సార్ ఇది డౌన్లోడ్ ఇన్సెక్యూర్ అని వస్తుంది సార్. డౌన్లోడ్ ఇన్సెక్యూర్ అని వస్తుందా? అవును సార్. ఇంకేమో అక్కడ ఓకే అని చెయ్యు. అది అక్కడ డిలీట్ అప్లికేషన్ డౌన్లోడ్ ఇన్సెక్యూర్ ఫైల్ అది. అది వద్దులేండి, ప్రైమ్ వద్దులేండి, బ్యాక్ వచ్చేయండి. ERP 9 మీరు డౌన్లోడ్ చేసుకుందరు కానీ. ఓకే, డౌన్లోడ్ ఇన్సెక్యూర్ ఫైల్ వద్దంటారు సార్. ఓకే, అది వద్దులేండి, దాని జోలికి వెళ్ళకండి. ఓకే. సో మీకు క్రియేట్ కంపెనీ అని వచ్చింది అనుకోండి, క్రియేట్ కంపెనీ మీద ఎంటర్ చేయండి. ఇలా ఫైల్ ఓపెన్ అవుతుంది, ఇలా ఫైల్ ఓపెన్ అయింది కదా, క్రియేట్ కంపెనీ. లేదా మీరు ఫుల్గా బ్యాక్ వచ్చేయండి. ఎప్పుడైతే మీకు వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అని వచ్చిందో కీబోర్డ్ లో మీకు ఎస్కేప్ అని చెప్పి ఉంటుంది, ESC ఫస్ట్ కీ. కీబోర్డ్ లో మీకు ఫస్ట్ కీ ఉంటుంది, ESC ఎస్కేప్ బటన్ మీద క్లిక్ చేస్తే క్విట్ అడుగుతుంది, ఎంటర్ చేస్తే మీరు బయటకు వచ్చేస్తారు, సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇదిగోండి నాకు టాలీ ప్రైమ్ అని చెప్పి ఒక ఐకాన్ వచ్చింది చూసారా, టాలీ ప్రైమ్ అని చెప్పి నాకు ఐకాన్ వచ్చింది. ఎవరికైతే ఇలా ఐకాన్ వచ్చిందో వాళ్ళందరికీ టాలీ ప్రైమ్ డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది అని అర్థం. టాలీ ప్రైమ్ ఎవరికైతే ఇలా ఐకాన్ కనిపిస్తుందో, మీరు టాలీ నుంచి బయటకు రావాలంటే ఎస్కేప్ క్లిక్ చేయాలి, ఇంకే ఆప్షన్ పనిచేయదు. కీబోర్డ్ లో ESC ఫస్ట్ కీ, కీబోర్డ్ లో ఫస్ట్ కీ ఉంటదండి, ESC ఎస్కేప్. దాని మీద నొక్కితే క్విట్ అనే ఆప్షన్ వస్తుంది, ఎంటర్ ఇవ్వండి, క్విట్ ఇచ్చేయండి బయటికి. విజయలక్ష్మి గారు అడగండి, అన్మ్యూట్ చేసుకోండి. సార్ అడోబ్ ఫోటోషూట్ అని ఉంది, అదేనా సార్? అడోబ్ ఫోటోషూట్ కాదు మేడం, దాని పక్కన చూడండి టాలీ ప్రైమ్. నేను జూమ్ చేస్తాను, ఆగండి. ఇగోండి టాలీ ప్రైమ్ కనిపిస్తుందా? ఇలా ఉండాలి, మీకు ఐకాన్ ఇలా ఉంటే మీది ఇన్స్టాల్ అయిపోయినట్టే. ఓకే సార్. ఇప్పుడు వెనక్కి వచ్చి చెక్ చేసుకోమంటారా సార్? ఇప్పుడు దీని మీద డబుల్ ట్యాప్ చేయండి.
ఐకాన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుందో లేదో చూసుకోండి. వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ వస్తుందో లేదో చూసుకోండి. చూడండి నేను ఓపెన్ చేశాను డబుల్ ట్యాప్ తో. చూసారా నాకు వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అని వచ్చింది, కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. ఎప్పుడైతే ఇలా వచ్చిందో వాళ్ళకి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది అని అర్థం. తర్వాత చెప్తానండి. మీరు బ్యాక్ వచ్చేయండి ఎస్కేప్ చేసుకొని. ఎస్కేప్ చేస్తే క్విట్ అని వస్తుంది, ఎంటర్ చేయండి. క్విట్ అని వచ్చినప్పుడు ఎంటర్ చేస్తే మీరు ఇలా బయటకు వచ్చేస్తారు. సో ప్రైమ్ ఎవరికైతే డౌన్లోడ్ అవ్వలేదో వాళ్ళు ERP9 డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ERP9 చూపిస్తున్నాను మీకు. ఎవరికైతే ప్రైమ్ డౌన్లోడ్ అవ్వలేదో చూడండి, ఏదో ఒకటే డౌన్లోడ్ అవుతుంది. ప్రైమ్ ఉంటే ERP9 అవ్వదు, ERP9 ఉంటే ప్రైమ్ అవ్వదు. బట్ లేటెస్ట్ లాస్ట్ ఇయర్ ఎవరైతే ల్యాప్టాప్ కొన్నారో వాళ్ళకి అవుతాయి. ఓల్డ్ వర్షన్స్కి అయితే అవ్వవు, ఓల్డ్ ల్యాప్టాప్స్కి అయితే అవ్వవు. 2023లో ఎవరైతే ల్యాప్టాప్స్ కొన్నారో వాళ్ళకి 2 సాఫ్ట్వేర్స్ లీడ్ అవుతాయి. ఇప్పుడు చూడండి అపర్ణ గారికి ఒక సాఫ్ట్వేరే లీడ్ అవుతుంది, ఒకటి ఉంటే ఒకటి ఉండకూడదు. కాబట్టి న్యూ ల్యాప్టాప్స్కి అయితే 2 వాడచ్చు, కానీ మీరు ఒక్కటే వాడండి. ఓకేనా? ఒకటి యూజ్ చేయండి సరిపోతుంది, ప్రైమ్ కానీ ERP9 కానీ. నాది న్యూ సిస్టమే సార్. అయినా సరే ఒకటే శాంతి గారు, అయినా సరే మీరు ఒకటే ఇన్స్టాల్ చేసుకోండి, ప్రైమ్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి సరిపోతుంది. ఓకే యా. నెక్స్ట్ మళ్ళీ సేమ్ నేను అందులోకే వచ్చాను చూడండి, నేను మళ్ళీ అందులోకే వచ్చాను. అలా కిందకి వెళ్తే మీ కిందన చూడండి, నాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో, టాలీ ERP9 డౌన్లోడ్. మళ్ళీ చెప్తాను మీకోసం కావాలంటే ఫస్ట్ నుంచి చూడండి. అగైన్ గూగుల్లోకి వెళ్ళి టాలీ ERP9 డౌన్లోడ్ అని టైప్ చేయండి. టాలీ ERP9 ఇందాక ప్రైమ్ అని ఇచ్చాం, సరే ఈసారి ERP9 ఇచ్చాను అనమాట. ఇక్కడ కూడా మీకు ఉంటుంది, ఇదిగోండి టాలీ సొల్యూషన్స్ ఇండియా. చూసారా అలా టైప్ చేసినా మీకు టాలీ సొల్యూషన్స్ ఇండియా వస్తుంది, ప్రైమ్ అని ఇచ్చిన వస్తుంది, ERP9 అని ఇచ్చిన టాలీ సొల్యూషన్స్ ఇండియా వస్తుంది. ఈ టాలీ సొల్యూషన్స్ ఇండియాలోకి వెళ్ళండి, కిందకి రండి. కిందకి ఫుల్గా కిందకి వస్తే మీకు టాలీ ERP9 6.6.3 అని చెప్పి ఒక వర్షన్ కనిపిస్తుంది చూడండి. టాలీ ERP9 డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేయండి. నాకు డౌన్లోడ్ అవుతుంది, కీప్ అని కొట్టాను, ఇదిగోండి నాకు డౌన్లోడ్ స్టార్ట్ అయింది. 113 MB ఓల్డ్ వర్షన్, న్యూ వర్షన్ అయితే 43 MB. ఇదిగోండి డౌన్లోడ్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ అయిపోవాలి, డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోద్ది. సో మీరు డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసినా పర్వాలేదు, లేదా మీరు ఫోల్డర్ ద్వారా వెళ్తానన్నా పర్వాలేదు. ఇదిగోండి నేను నా ఫైల్స్లో డౌన్లోడ్స్లో ఉంటుంది, ఇదిగోండి సెటప్ అని చెప్పి ఐకాన్ మారింది చూడండి, సెటప్ ERP9ది. ఈ సెటప్ మీద డబుల్ ట్యాప్ చేయండి, ఈ సెటప్ మీద డబుల్ ట్యాప్ చేయండి. సేమ్ ప్రాసెస్ ERP9కి ఎలా చేసాం అలాగే. చేసిన తర్వాత ఎస్ ఇచ్చుకోండి, పర్మిషన్ ఇచ్చేయండి ఎస్ అని. నేను ఇవి మినిమైజ్ చేసుకుంటా. సో ఎప్పుడైతే ఎస్ చేశానో వస్తుంది, ఆగండి. యా చూడండి టాలీ ERP9 సిన్స్ 1986, ఎంపవరింగ్ బిజినెస్ సిన్స్ 1986 అని చెప్పి మనకి స్టార్ట్ అయింది. ఇలా వస్తుంది ERP9. కింద మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఇన్స్టాల్ అని ఇవ్వండి, ఇన్స్టాల్ అవుతుంది. యా ఎప్పుడైతే ఇన్స్టాల్ అయిపోయింది, ఇవ్వండి ఇక్కడ మనకి డన్, ఖతం అయిపోయింది అంతే. సో డన్ అని ఎప్పుడైతే క్లిక్ చేశానో ఇక్కడ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది చూడండి. డన్ అని ఎప్పుడైతే క్లిక్ చేశానో నేను ఏం చేయలే, డన్ మీద క్లిక్ చేసిన వెంటనే సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి నేను ఫుల్ స్క్రీన్ చేస్తాను మీకు కనిపించడానికి. చూడండి మనకు వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ ఇక్కడ కూడా ఉంది, ERP9లోనే ఉంది,
నేను డౌన్ యారో క్లిక్ చేసుకుంటే ఇక్కడికి వచ్చా. డౌన్ యారో క్లిక్ చేసుకుంటూ వచ్చాను. మీకు ఇక్కడ వరకు వచ్చిందా? ఇన్స్టాల్డ్ బట్ నాట్ ఓపెనింగ్ సార్. మారుతిరామ్ గారు ఒకసారి రైస్ చేయండి హ్యాండ్. నాకు రాలేదు రైస్. ఒకసారి రైస్ కానీ థమ్స్అప్ కానీ ఏదో ఒకటి. యా, అన్మ్యూట్ చేసుకోండి. సునీత గారు చెప్తాను. సార్ అడగండి మారుతి గారు. అది టాలీ ప్రైమ్ అని వచ్చింది సార్. అది అక్కడక్కడే ఇది బఫర్ అవుతుంది తప్ప ఓపెన్ అవ్వట్లేదు. ఫోటో పెట్టాను మీకు వాట్సాప్ లో. వాట్సాప్ లో పెట్టారా? అవును సార్. ఒక్క నిమిషం. గ్రూప్ లో పెట్టకండి, నా వాట్సాప్ చాట్ లో పెట్టేయండి. ఓకేనా? గ్రూప్ లో వద్దు. ఓకే సార్. సునీత గారు మీరు కూడా పెట్టారు. అక్కడ కీప్ అని ఉంది కదా, కీప్ మీద క్లిక్ చేసేయండి. సునీత గారు కూడా గ్రూప్ లో పెట్టారు పిఎన్జి ఫైల్ ఒకటి. అక్కడ కీప్ అని వచ్చింది కదా, మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ కీప్ మీద నొక్కండి. నాకు కూడా సేమ్ అలానే వచ్చింది కీప్ అని. మీరు కీప్ ఇచ్చేస్తే సరిపోద్ది. యా, గంగాధర్ గారికి అయితే అయిపోయింది. రామ్ గోపాల్ గారు లోడ్ అవుతుంది సార్. మీది ఇన్స్టాల్ అయిపోయింది రామ్ గోపాల్ సార్. మీరు ఏం చేస్తారంటే అది లోడ్ అవ్వాలి. మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి అది స్లో అవుతుందా ఫాస్ట్ అవుతుందా మీ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటది. అది చాలా సేపటి నుంచి అలానే ఉంటుంది తప్ప లోడ్ అవ్వట్లేదు. అది ఒకసారి ఇప్పుడు మీరు కాల్ ఫోన్ లో ఉన్నారా సిస్టమ్ లో ఉన్నారా? ఫోన్ లో ఉన్నాను సార్. అయితే ఒకసారి రీస్టార్ట్ చేసేయండి. ఓకే, సిస్టమ్ ఓకే సార్. ఆ సిస్టమ్ ని రీస్టార్ట్ చేసేయండి. ఓకే సార్. ఓకే. శారదా గారు అన్మ్యూట్ చేసుకోండి ఫస్ట్. అన్మ్యూట్ చేయండి. యా, అడగండి. ప్రైమ్ ఓపెన్ చేశాను సార్. చేస్తే టోటల్ వాల్యూస్ అన్ని బిఫోర్ మ్యాగ్నెట్స్, టోటల్ మేనేజ్మెంట్స్, మాస్టర్స్ అని వచ్చింది. అయితే మళ్ళీ మీరు టాలీ 0 ERP 9 అన్నసరికి అది కూడా చేశాను. అది సగంలోకి వచ్చి ఆగిపోయింది సార్. రెండిట్లో ఏది ఉంచమంటారు? ప్రైమ్ నే వాడండి మేడం. ప్రైమ్ లో టోటల్ స్టేటస్ అని చెప్పి పర్టికులర్స్ అని చెప్పి టోటల్ వాల్యూ అని ఉండింది సార్. అది అంతవరకే ఉండింది సార్. డౌన్లోడ్ అయిపోయిందా? నాకు ఫోటో పెట్టండి ఒకసారి. ఫోటో పెట్టండి. గ్రూప్ లో కాదు, నా నెంబర్ కి మెసేజ్ చేయండి. గ్రూప్ లో పెట్టకండి. గ్రూప్ డిస్టర్బ్ చేయండి. గేట్ ఆఫ్ ఇండియా టాలీ అని వచ్చింది సార్. గేట్ ఆఫ్ టాలీ అని వచ్చింది సార్. వచ్చింది కదా మేడం, అయితే అయిపోయినట్టే అది. అయితే అది ఉంచేసి ప్రైమ్ ఉంచేసి ERP 9 తీసేసేయాలా సార్? ఆ ERP 9 తీసేసేయండి, లేదా ఉంచినా పర్వాలేదు లేండి. గేట్ ఆఫ్ టాలీ వచ్చింది కదా ఇలాగా. వర్కింగ్ ఎడ్యుకేషన్ మోడ్ లోకి వెళ్ళి మనం ఎంటర్ చేసాం అనుకోండి, క్లిక్ చేస్తే మీకు గేట్ ఆఫ్ టాలీ అని వస్తుంది. గేట్ ఆఫ్ టాలీ వచ్చిందండి. గేట్ ఆఫ్ టాలీ వచ్చేస్తే వచ్చేసినట్టే. ఓకే, సక్సెస్ఫుల్ డన్. ప్రవళిక గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఇది చిన్న ఇష్యూ ఏంటంటే డౌన్లోడ్ అయింది. సెటప్ చేసేటప్పుడు ఇన్సెక్యూర్డ్ ఫైల్ బ్లాక్డ్ బై క్రోమ్ అని వస్తుంది. మరి కంటిన్యూ కొట్టినా పర్లేదా? ఇబ్బంది ఏం లేదా? వద్దు సార్, వద్దు, కంటిన్యూ చేయకండి. ఓకే, అంటే మనకి ఈ సైట్ లోకి వెళ్ళి ఏ వర్షన్ నొక్కినా కూడా అదే వస్తుంది. అయితే ఒక పని చేయండి, నేను మీకు వాట్సాప్ లో నాకు హాయ్ పెట్టండి, మీకు సెటప్ ఫైల్ పంపించేస్తా డైరెక్ట్. ఓకే డెఫినెట్లీ. మీరు ఇన్స్టాల్ చేసుకోండి, లేదా గ్రూప్ లో పెట్టేస్తానండి. చూడండి, గ్రూప్ లో పెట్టేస్తాను సెటప్ ఫైల్ ఇప్పుడే. ఎవరికైతే అవ్వట్లేదో ఇదిగోండి, డౌన్లోడ్ ఎవరికైతే అవ్వట్లేదో అలాగే ఉండండి. నేను మన టాలీ గ్రూప్ ఓపెన్ చేస్తాను, మీరు అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి. ఈజీ. నేను ఇప్పుడే పెట్టేస్తాను మీకు. ఒక్క నిమిషం. గ్రూప్ లో పెట్టేస్తాను ERP 9 అండ్ టాలీ ప్రైమ్ ది. యూ కాంట్ ఓపెన్ ద అప్లికేషన్, మైక్రోసాఫ్ట్ విండోస్ అప్లికేషన్స్ ఆర్ నాట్ సపోర్టెడ్. మ్యాక్ ఓఎస్వి ఉంటాయి సార్. మ్యాక్ ఓఎస్వి దానికి సపరేటెడ్ ఉంటాయి సార్.
టాలీ ఓఎస్ సపోర్టెడ్, మ్యాక్స్ సపోర్టెడ్. అదొకసారి చూసి చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. నేను ఈ లోపు చూసి చెప్తాను మీకు. ఓకే, ఈ ఫైల్ పెట్టేస్తాను ఒక్క నిమిషం వీళ్ళకి. సునీత గారు అడగండి. సునీత గారు అడగండి. అన్మ్యూట్ చేసుకోండి మీరు. సునీత, శాంతి గారు అన్మ్యూట్ చేసుకోండి. సారీ, సునీత గారు, శాంతి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, రమ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. అడగండి మేడం. సార్ నాకు ఒక డౌట్ సార్. నా దగ్గర ల్యాప్టాప్ లేదు సార్, అది పని చేయడం లేదు. 2 days అవుతుంది వర్క్ అవ్వడానికి. నాకు ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అవన్నీ నాకు గుర్తుండకపోతే ఇప్పుడు వాట్సాప్ లో పెట్టింది డౌన్లోడ్ చేసుకోవచ్చా సార్? యా, నేను ఇప్పుడు వాట్సాప్ లో పెట్టేస్తున్నాను కదా మేడం, మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎవరు? శాంతి గారు అడగండి. నాకు టాలీ ప్రైమ్ ఓపెన్ అయింది సార్. సరిపోద్ది, ప్రైమ్ సరిపోతుంది. అంటే ఈ పని చెప్పారు కదా సార్ ఇందాక. ఏంటి ఈ పని సార్? ఈ పని ప్రెస్ చేశాను. హలో, వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడేనా మీరు క్లిక్ చేసింది? ఒక నిమిషం సార్, అది ఇంకా ఓపెన్ చేయలేదు నేను. సెటప్ అది వచ్చింది, నా ఐకాన్ అయితే డెస్క్టాప్ మీద ఉంది సార్, టాలీ ప్రైమ్ అది. ఐకాన్ అయితే టాలీ ప్రైమ్ అని చెప్పి వచ్చింది కదా డెస్క్టాప్ మీద, ఇంకేం చేయకండి. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. యా, డౌన్లోడ్ అయిపోయినట్టే. ఇగో ఇప్పుడు నేను గ్రూప్ లో పెట్టాను చూడండి, సెటప్ 1 అని చెప్పి. అది టాలీ ప్రైమ్. ఏంటి టాలీ ప్రైమ్? ఇప్పుడు అప్లికేషన్ సెటప్ అది వచ్చింది సార్ నాకు. యాప్ సెటప్ కన్ఫిగర్ అని వచ్చింది, ఏం చేయమంటారు? మీరు ఇంకేం చేయకండి మేడం, బ్యాక్ వచ్చేయండి. మీకు ఐకాన్ వచ్చేసింది కదా టాలీ ప్రైమ్ అని. వచ్చేసింది సార్. యా, ఇంకా మీరు బ్యాక్ వచ్చేయండి. తర్వాత ప్రాసెస్ నేను చెప్తాను ఎలా ఓపెన్ అవ్వాలి ఏంటి అనేది. ఓకే సార్, ఓకే. ఇక నేను గ్రూప్ లో పెట్టింది ఫస్ట్ ఫైలు టాలీ ప్రైమ్ దండి. ఇప్పుడు ERP9 పెడతాను. టాలీ ప్రైమ్ వాళ్ళు ప్రైమ్ తీసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు పెట్టింది ఇప్పుడు వస్తుంది మీకు. నెక్స్ట్ డౌన్లోడ్ అవుతుంది టాలీ ERP9. మీరు ఇక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. మీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసుకొని ఈ చార్ట్ ఓపెన్ చేస్తే మీకు కనిపించేస్తాయి. నేను 2 ఫైల్స్ పెట్టేసానండి, డౌన్లోడ్ ఫైల్స్. మీకు ఒకవేళ వెబ్సైట్ ద్వారా మీకు రాలేకపోతే, మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే అదిగోండి, ఆ సెటప్ ఫైల్స్ నేను పెట్టేశాను గ్రూప్లో. ఫస్ట్ది టాలీ ప్రైము, సెకండ్ది టాలీ ERP9. 39 MB ఏదైతే తక్కువ ఉందో అది ప్రైము, 84 MB ఏదైతే పెద్ద MB ఉందో అది ERP9. రమ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. అడగండి మేడం. సార్ ఏం లేదు సార్, ఇందాక అడిగిన డౌటే. యా, ఓకే. రూపా మేడం, మీరు యాడ్ అయిపోవచ్చు ఆటోమేటిక్ గా. మీరు కోర్స్ తీసుకున్నారు కదా యాప్, గురుకుల యాప్ నుంచి మీరు డైరెక్ట్ గా యాడ్ అయిపోవచ్చు. ఒకవేళ మీరు యాడ్ అవ్వట్లేదు అనుకోండి, నాకు మీ నెంబర్ మెసేజ్ పెట్టండి, నేనైనా యాడ్ చేసేస్తాను గ్రూప్ లో. రూపా సువర్ణ గారు.
సో నెక్స్ట్ చూడండి, ఓపెన్ చేసినప్పుడు మీరు కొంతమందికి డైరెక్ట్ గా ఓపెన్ అయిపోద్ది, కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటాయండి. చూడండి, నేను ఫస్ట్ టాలీ ప్రైమ్ మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను. మీకు వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ వచ్చి ఎంటర్ చేస్తే చూపిస్తాను, ఆగండి. టాలీ ప్రైమ్ వాళ్ళు ఓపెన్ చేసుకోండి. ఇదిగోండి, వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నాలాగా ఓపెన్ కాలేదు అనుకోండి, మీకు చూడండి ఇలాగ ఓపెన్ అయితే నాలా ప్రాసెస్ చేసేయండి. మీకు ఈ విధంగా ఓపెన్ కాలేదు అనుకోండి, మీకు ఎలా ఓపెన్ అయిందో నాకు ఒక్కసారి వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి. తర్వాత ప్రాసెస్ మీకు నేను రిప్లై ఇచ్చేస్తాను ఆ మెసేజ్ లో. క్రియేట్ కంపెనీ అని వచ్చింది అనుకోండి, మీకు క్రియేట్ కంపెనీ మీద నొక్కండి. ఇక్కడ మీ పేరుతో, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు చైతన్య, నేను చైతన్య అని టైప్ చేశాను. కంపెనీ నేమ్లో చైతన్య అని టైప్ చేసి కంట్రోల్ ఏ క్లిక్ చేయండి. ఏం చేస్తారు? కంట్రోల్ ఏ, చైతన్య అని టైప్ చేసి కంట్రోల్ ఏ, మళ్ళీ ఇంకొకసారి కంట్రోల్ ఏ, అంటే 2 times చేస్తే మీకు గేట్వే ఆఫ్ టాలీ అని రావాలి. మీ అందరు గేట్వే ఆఫ్ టాలీ అని వచ్చింది అనుకోండి, మీరు కంపెనీ క్రియేట్ చేయ అవసరం లేదు. చైతన్య మీ పేర్లో ఏం అవసరం లేదండి. గేట్వే ఆఫ్ టాలీ అని వచ్చేసింది అనుకోండి, మీరు సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అయిపోయినట్టే. గేట్వే ఆఫ్ టాలీ అని రావాలి. విజయలక్ష్మి గారు ఇంకొకసారి కంట్రోల్ ఏ క్లిక్ చేయండి. సార్ ఇలా వచ్చింది సార్, ఒకసారి కంట్రోల్ ఏ క్లిక్ చేయండి, కనిపిస్తుంది. క్లిక్ చేశాను సార్, చేశాక ఇలా వచ్చింది. మళ్ళీ చెయ్యండి, 2 సార్లు చెయ్యాలన్నాను అందుకే. 2 times. ఓకే సార్. యా, చూసారు గేట్ ఆఫ్ టాలీ వచ్చింది, మీలా వచ్చేసింది సార్. యా, నాలాగా వచ్చేసిందంటే మీరు సక్సెస్ఫుల్లీ క్రియేట్ చేస్తారు ప్రైమ్. ఇంకా మీకు నో డౌట్ మ్యూట్ అయిపోవచ్చు. జోష్న గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నాకు చేంజ్ పీరియడ్ అని వచ్చింది సార్. చేంజ్ పీరియడ్ వచ్చిందమ్మా, వస్తుంది కాదు, నేను చెప్తాను. ఎస్కేప్ చెయ్యు కీబోర్డ్ లో. ఓకే సార్. ఏమని వచ్చింది? గేట్ ఆఫ్ టాలీ వచ్చిందా? యా సార్ వచ్చింది సార్. యా, డన్, అయిపోయినట్టే ఇది. ఓకే సార్. మీకు గేట్ ఆఫ్ టాలీ అని రాలేదనుకోండి, రైస్ చేయండి హ్యాండ్, నేను ఖచ్చితంగా మీకు సాల్వ్ చేస్తా. ERP 9 ప్రైమ్ వాళ్ళకి కూడా ఒకవేళ గేట్ ఆఫ్ టాలీ వచ్చింది అనుకోండి, వాళ్ళకి కూడా అయిపోయినట్టే. మూర్తి గారు, రమణ్ గోపాల్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ అది నాది సిస్టమే ఓపెన్ అవ్వట్లేదు సార్. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేద్దామంటే అది అసలు సిస్టమే రీస్టార్ట్ అవ్వట్లేదు సార్. సార్ ఏంటి సార్, బాగా ఓల్డ్ మోడలా? తెలియదు సార్, కొద్దిగా 3 years అవుతున్నట్టుంది. ఓకే ఓకే, అయితే మీరు ఏం చేస్తారు? మా అబ్బాయి బీటెక్ కోసం అని కొన్నాము, అది వాడు వాడాడు, తర్వాత నేను తీసుకున్నాను. అదే బాగా హ్యాంగ్ అయిపోతుంది మీ ల్యాప్టాప్. అవునవునండి. మీరు ఒక పని చెయ్యండి, ERP 9 ని ఇన్స్టాల్ చేసుకోండి. అసలు సిస్టమ్ ఓపెన్ అవ్వలేదు సార్, అదైతే నేను చేస్తాను. అలాగే సార్, ఓపెన్ అయ్యాక ప్రైమ్ ట్రై చేయండి, అదే ERP 9 ట్రై చేయండి. ఓకే సార్. ప్రవీణ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ సెలెక్ట్ కంపెనీ అని వచ్చింది నాకు, తర్వాత కంపెనీ నేమ్ ఎంటర్ చేశాక గేట్ వే ఆఫ్ టాలీ అని వస్తుందా? గేట్ ఆఫ్ టాలీ అని వస్తుంది, సేవ్ చేసేయండి. గేట్ ఆఫ్ టాలీ ఏదైనా ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి. స్టెప్ సెలెక్ట్ కంపెనీ దగ్గర బ్లింక్ అవుతూ ఉంది కర్సర్. సెలెక్ట్ కంపెనీ దగ్గర బ్లింక్ అవుతుందా? అక్కడ బ్యాక్ రండి, ఎస్కేప్ చేయండి ఒకసారి. ఓకే, క్రియేట్ కంపెనీ అని ఉందా? క్విట్ yes or no, yes quit yes or no అని వస్తుంది. క్విట్ మళ్ళీ ఎస్కేప్ నొక్కండి, చెప్తాను. నో చేయండి. నో చేశాను సార్. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి. సేమ్ అదే సెలెక్ట్ కంపెనీ దగ్గర బ్లింక్ అవుతూ ఉంది. సెలెక్ట్ కంపెనీ కింద ఏముంది మేడం? లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అని ఉంది సార్. మీరు ప్రైమ్ లో ఉన్నారా, ERP 9 లో ఉన్నారా? ఇది టాలీ ప్రైమ్ EDU మీ స్క్రీన్ లో ఉన్నట్టే ఉంది. క్రియేట్ కంపెనీ అని కొట్టనా? క్రియేట్ చేయండి. లోకి వెళ్ళారా? ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. నేమ్ లో మీ పేరు ఇవ్వండి. నేమ్ లో మీ పేరు ఇవ్వండి. మీ పేరు ఇచ్చి కంట్రోల్ ఏ 2 సార్లు క్లిక్ చేయాలి. కంట్రోల్ ఏ అని, అప్పుడు గేట్ ఆఫ్ టాలీకి వచ్చేస్తారు.
వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ గుడ్ గుడ్. గంగాధర్ గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి. త్రివేణి గారు నెక్స్ట్ ఇస్తాను మీకు, ప్రవళిక నెక్స్ట్ ఇస్తాను మీకు తర్వాత. గంగాధర్ గారు. స్క్రీన్ వస్తుంది కానీ మీరు అన్నది కనబడలేదు. టాలీ షాపు, లాంగ్వేజ్, కంట్రోల్ సెంటర్ అని ఉన్నాయి. ఒకసారి కెమెరా బ్యాక్ చిప్ చూపిస్తారు నాకు, బ్యాక్ కెమెరాతో. బ్యాక్ కెమెరాకు రొటేట్ చేసుకోండి. యా కనిపిస్తుంది. అక్కడ చూడండి, మీకు వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ కిందనుంది. కిందకి రండి, ఎంటర్ చేయండి. అక్కడ క్లిక్ చేశానండి. మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్రియేట్ కంపెనీ అని ఉందా? ఓకే అండి. దాని మీద క్లిక్ చేయండి. మీ పేరు ఇవ్వండి సార్, గంగాధర్ అని ఇచ్చి కంట్రోల్ ఏ ఇవ్వండి. ఒకసారి కంట్రోల్ చేస్తే చాలు, టాలీ ERP 9 వల్ల అయితే. చూడండి, గేట్ ఆఫ్ టాలీ వచ్చారు. యా డన్, అయిపోయినట్టే. త్రివేణి గారు అన్మ్యూట్ చేసుకోండి. ప్రవళిక నెక్స్ట్ ఇస్తానమ్మా, త్రివేణి గారిది అయిపోయాక. సార్ ఇప్పుడు కంటిన్యూ ఆన్ ఎడ్యుకేషనల్ మోడ్ అని ఓపెన్ చేయాలి సార్ ఫస్ట్, టాలీ ఓపెన్ చేసిన తర్వాత. కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేయండి. చేశాను సార్. ఇప్పుడు దీంట్లో పైన సెలెక్ట్ కంపెనీ అని ఒకటి బ్లింక్ అవుతుంది. అక్కడ నేమ్ ఇవ్వాలా? క్రియేట్ కంపెనీలోకి వెళ్ళండి. క్రియేట్ కంపెనీ రాలేదు సార్. సార్ క్రియేట్ కంపెనీ, ఓకే క్రియేట్ కంపెనీ డైరెక్ట్‌గా వెళ్ళాలా? సెలెక్ట్ కంపెనీ అవసరం లేదు సార్? అవసరం లేదు మేడం. ఓకే అండి. క్రియేట్ కంపెనీ ఓపెన్ అయిందా? అక్కడ మీ పేరు ఇవ్వండి. ఓపెన్. మీ పేరు ఇచ్చి కంట్రోల్ ఏ, మీరు ERP 9 లో ఉన్నారు అనుకోండి, కంట్రోల్ ఏ 2 టైమ్స్ నొక్కాలి. సారీ, టాలీ ప్రైమ్ లో ఉంటే ప్రైమ్ లో ఉంటే 2 టైమ్స్ కంట్రోల్ ఏ అని 2 టైమ్స్ క్లిక్ చేయండి. గేట్ ఆఫ్ టాలీకి వచ్చేస్తారు. సార్ కంట్రోల్ ఏ అనేది పర్టికులర్ గుర్తుపెట్టుకోవాల్సిందేనా సార్ ఎప్పటికైనా? అంటే సేవ్ షార్ట్ కట్ కి కంట్రోల్ ఏ మేడం. అంటే 2 టైమ్స్ అన్నారు కదా, స్పెషల్ ఏమన్నా చెప్తాను. ఆ 2 టైమ్స్ కూడా ఎందుకనేది నేను చెప్తా మేడం. ఎంటర్ నొక్కకండి, కంట్రోల్ ఏ చేయండి. ఓకే సార్. నెక్స్ట్ కంపెనీ నేమ్ కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. కంపెనీ త్రివేణి అని వచ్చింది. కంట్రోల్ ఏ క్లిక్ చేయండి. ఎస్ దగ్గర ఒకటి అకౌంటింగ్ మెయింటైన్ అకౌంట్ దగ్గర నేను అదే కంట్రోల్ ఏ క్లిక్ చేయండి. అయ్యి SR నో లేని చేయకండి, కంట్రోల్ ఏ నొక్కండి. నొక్కాను సార్. ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీ అని వచ్చింది. నాలో కనిపిస్తుందా మీకు? అయిపోయింది మేడం, అంతే. గుడ్. కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. గుడ్ గుడ్. ప్రవళిక గారు అన్మ్యూట్ చేసుకోండి. యా నాకు స్క్రీన్ చూపించండి కొంచెం నీట్ గా. ఓకే, ఏమని వచ్చింది అక్కడ మాట్లాడండి. ఇక్కడ కన్ఫిగర్ ఒక ఆప్షన్ ఉంది, మోర్ ఆప్షన్స్ అని ఇంకోటి ఉంది, అప్డేట్ అని ఇంకోటి ఉందండి. ఏ సెలెక్ట్ చేయాలి దీంట్లో? కాన్ఫిగర్ మీద క్లిక్. మీది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉందా టాలీ మీ దాంట్లో? ఇన్స్టాల్ అయ్యలేదండి. ఇది ఓన్లీ ఇది సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయింది. దాని మీద క్లిక్ చేస్తే ఇది వస్తుంది. కాన్ఫిగర్ మీద ఒకసారి క్లిక్ చేయండి. కన్ఫిగర్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ చూపిస్తుంది. స్క్రీన్ కనిపిస్తుందండి మీకు? యా నాకు కనిపిస్తుంది సార్. ఫుల్ స్క్రీన్ చేసుకుంటాను ఒక్క నిమిషం. ఓకే, ఇలా వచ్చిందా? క్లోజ్ చేయండి సార్. ఇది మీరు కాన్ఫిగర్ మీద క్లిక్ చేయండి ఒకసారి. క్లోజ్ చేయండి. అది కూడా క్లోజ్ చేసేయండి. చెయ్యండి, చెప్తాను. ఎస్, మళ్ళీ ఒకసారి డబుల్ ట్యాప్ చేయండి దాని మీద. ఎస్ కొట్టండి. ఒక నిమిషం, మీద ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయిందండి. క్లోజ్ చేయండి, చెప్తాను. క్లోజ్ చేయండి. అదిగోండి, మీద ఆల్రెడీ ఇన్స్టాల్డ్ డెస్క్టాప్ మీద కనిపిస్తుంది. డబుల్ ట్యాప్ చేయండి.
అంటే ఇది ఇంతాక ఒకసారి డౌన్లోడ్ అయితే ఇన్సెక్యూర్డ్ అని చెప్పేసి అన్ఇన్స్టాల్ చేశానండి. మరి ఇది చూస్తాను అర్థం కాలేదు. చూస్తున్నాం. Work in education mode, first one. Continue in education mode, yes. Create company. మీ పేరు ఇవ్వండి. ఇచ్చాక కంట్రోల్ ఏ క్లిక్ చేయండి. ఎస్ ఆర్ నో అని వస్తాయి. మళ్ళీ కంట్రోల్ ఏ క్లిక్ చేయండి. గేట్ ఆఫ్ టాలీ వచ్చింది, అయిపోయింది అంతే. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు రైస్ చేసిన వాళ్ళు? ప్రవీణ గారు అన్మ్యూట్ చేసుకోండి. త్రివేణి గారు నెక్స్ట్ ఇస్తానండి. గేట్ ఆఫ్ టాలీ ఒక నిమిషం. గేట్ ఆఫ్ టాలీ ఎవరికైతే వచ్చేసిందో వాళ్ళు లీవ్ అయిపోవచ్చండి. కాల్ ఎండ్ చేసుకోవచ్చు. క్లాస్ అయిపోయినట్టే. గేట్ ఆఫ్ టాలీ అని వచ్చేస్తే అది ERP 9 అయినా ప్రైమ్ అయినా గేట్ ఆఫ్ టాలీ అని వచ్చింది అనుకోండి, మీరు లీవ్ అయిపోవచ్చు. ఎవరికైతే అవ్వలేదో వాళ్ళు ఉండండి. ప్రతి ఒక్కరికి నేను చెప్పే క్లోజ్ చేస్తాను కాల్. అయిపోయిన వాళ్ళు అయితే లీవ్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. త్రివేణి గారు అడగండి. అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఇందాక మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ మోడ్ నుంచి క్లిక్ చేస్తే క్రియేట్ ఏ కంపెనీలో పేరు ఇచ్చిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఏ చేయమన్నారు కదా. ఇప్పుడు బ్యాక్ ఎండ్ పోయి మళ్ళీ ఫ్రెష్ గా అప్లికేషన్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఇవన్నీ ఆప్షన్స్ అడగట్లేదు, డైరెక్ట్ గా క్రియేట్ గేట్ వే ఆఫ్ టాలీ అని వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఫ్రెష్ ఫైల్స్ అవి. తర్వాత ఎప్పుడైతే మీరు ఒక కంపెనీ క్రియేట్ చేశారో అది ఫ్రెష్ ఫైల్ అవ్వదు, ఆల్రెడీ రన్ చేశారు కాబట్టి డైరెక్ట్ గేట్ ఆఫ్ టాలీ ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు ఏదో పొరపాటున ఒక నేమ్ ఇచ్చేసాం సార్, అది మార్చుకోవాలి ఫ్యూచర్ లో, అంటే మళ్ళీ టాలీ మొత్తం తీసేసి అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయడమేనా సార్? నో అవసరం, ఎడిట్ చేసుకోవచ్చు సార్. చెప్తాను, అవన్నీ మన క్లాస్ లో అవుతాయి. సరే సార్, ఓకే. ఇంకెవరైనా టాలీ గేట్ ఆఫ్ టాలీ అని రాకపోతే అది ERP 9 అని ప్రైమరీ. గీత గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ కంపెనీ నేమ్ గీత అని ఇచ్చినాను సార్, తర్వాత కంట్రోల్ ఏ. సార్ గేట్ ఆఫ్ టాలీ వచ్చిందా? ఏమని వచ్చింది మీది? ERP 9 టాలీ ప్రైమా? టాలీ ప్రైమ్ సార్. టాలీ ప్రైమ్. మళ్ళీ ఎస్ ఆర్ నో అని ఓపెన్ అయ్యాయా మీకు? సార్ మళ్ళీ కంట్రోల్ ఏ క్లిక్ చేయండి. సార్ ఏమని వచ్చింది? గేట్ వే ఆఫ్ టాలీ అని వచ్చింది ఒక బాక్స్. అవును సార్, వచ్చింది. అయితే అయిపోయినట్టే, మీది టాలీ ప్రైమ్ ఇన్స్టాల్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. మ్యూట్ అయిపోండి. సార్ నాది అడగండి. సార్ నాది డెస్క్టాప్ మీద రావట్లేదు సార్, టాస్క్ బార్ మీద వస్తుంది సార్ అది యాప్. పర్వాలేదులేండి, అలా అయినా టాస్క్ బార్ నుంచి అయినా మీరు ఓపెన్ చేయండి. డెస్క్టాప్ మీద డ్రాగ్ చేసేసుకుంటే డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది మేడం. లేదా యాడ్ టు పిన్ అని కొట్టినా లేదా డ్రాగ్ చేసినా వచ్చేస్తాయి. మీకు ఆప్షన్స్ తెలుసా? సార్ అలా డ్రాగ్ చేస్తే అయిపోతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. రామన్మూర్తి గారు. థ్యాంక్ యూ. రామ్ గోపాల్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అది ఇన్స్టాల్ అయిందండి, కాన్ఫిగర్ అని యాక్సెప్ట్ అని వచ్చింది. అది ఏం లెక్కని? యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ అని వచ్చింది. కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ లోకి వెళ్ళిపోండి సార్. ఏమని ఓపెన్ అయింది సార్? క్రియేట్ కంపెనీ సెలెక్ట్ రిమోట్ కంపెనీ అది వచ్చి క్రియేట్ కంపెనీలోకి వెళ్ళండి. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ కంపెనీ నేమ్ ఇవ్వండి. క్రియేట్ కంపెనీ నేమ్ ఇచ్చాక కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ లోకి వెళ్ళండి. కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ లోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ కంపెనీ నేమ్ ఇవ్వండి. క్రియేట్ కంపెనీ నేమ్ ఇచ్చాక కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ లోకి వెళ్ళండి.
సార్ వచ్చింది. మీ పేరు ఇచ్చి కంట్రోల్ ఏ క్లిక్ చేయండి. మీది Okay. ERP 9 ప్రైమా సార్? ప్రైమ్ సార్. అయితే కంట్రోల్ ఏ 2 సార్లు నొక్కాలి. కంట్రోల్ ఏ, మళ్ళీ కంట్రోల్ ఏ. గేట్ ఆఫ్ ఊప్స్ ఎర్రర్ అని వస్తుంది. ఏమైనా వచ్చింది సార్? ఊప్స్ ఎర్రర్ అని వస్తుందండి. అనేబుల్ టు క్రియేట్ కంపెనీ, స్పెసిఫై ఏ వ్యాలిడ్ కంపెనీ నేమ్ అని వస్తుంది. పేరు ఇచ్చిన తర్వాత కంట్రోల్ ఏ నొక్కాలా? పేరు ఇచ్చాక ఎంటర్ ఒకసారి చూపిస్తారు నాకు ఒకసారి మీ స్క్రీన్. ఒకసారి క్యామ్ ఓపెన్ చేసి అవుతుందా? అవుతుంది సార్. యా చూపించండి సార్. బ్యాక్ క్యామ్ ఓపెన్ చేసి చూపించండి. త్రివేణి గారు నెక్స్ట్ ఇస్తాను. త్రివేణి గారిది అయిపోయాక శాంతి మీకు ఇస్తానండి. అది దీనిలో క్యామ్ ఓపెన్ చేశాను. రొటేట్ ఎక్కడ బ్యాక్ కెమెరాకి రొటేట్ అవుతుంది. బ్యాక్ కెమెరాకి రొటేట్ Okay, చేయండి. okay. యా ఓపెన్ అయింది. ఒకసారి క్లోజ్ చూపించండి సార్. వెరీ గుడ్ సార్. అక్కడ మీ ఏది అక్కడ కాదు, ఇక్కడ కాదా సార్? అక్కడ పక్కన కంపెనీ ఏమన్నా నేమ్ అని ఉంది కదా, కంపెనీ అక్కడ నేమ్ అని ఉంది సార్. మీ పేరు ఇవ్వండి సార్ ఒకసారి. సార్ ఇచ్చాను సార్. అది ఎంటర్ నొక్కాలా?